అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం పరిశుద్ధత. పరిశుద్ధతలో త్రియేక దేవుడు యేసుక్రీస్తు మరణంలో పునరుద్ధానంలో ఏ విధంగా భాగస్వాములుగా ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధపరిచేవాడు, మనల్ని పరిశుద్ధపరిచేవాడు తండ్రి అయిన దేవుడని, మనల్ని పరిశుద్ధపరిచేవాడు కుమారుడైన యేసుక్రీస్తు వారని, మనల్ని పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ అని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడు అనే మాటని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు. నిత్యుడగు ఆత్మ అయిన పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు. మనందరి కోసం రక్తదారులు కార్చిన క్రీస్తు వారు మనల్ని పరిశుద్ధపరిచేవారు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధపరుస్తున్నారంటే, యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానము విషయంలో కూడా తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధాన విషయంలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడనే లేఖన భాగాలు ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని, దానిని బట్టి యేసుక్రీస్తు రక్తము వల్లే మనం పరిశుద్ధపరచబడ్డాం. అనగా మనం రక్షింపబడటానికి, పాపాత్ములైన మనము పరిశుద్ధులుగా తీర్చబడటానికి ముఖ్య కారణము క్రీస్తు వారు. ఆ క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధాన విషయంలో తండ్రి పరిశుద్ధాత్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అదే మాటను మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనంలో, ఈ యేసును దేవుడు లేపెను అనగా, యేసుక్రీస్తు మనము పాపాత్ములమైన మనము పరిశుద్ధులుగా తీర్చబడటానికి ముఖ్య కారణం యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం అయితే, ఆ మరణ పునరుద్ధానంలో తండ్రి అయిన దేవుని యొక్క ప్రమేయం చూస్తూ ఉన్నాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం వల్ల మనం పరిశుద్ధపరచబడ్డాము. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములో యేసును దేవుడు లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. పాపాత్ములు పరిశుద్ధులగుటకు కారణం క్రీస్తు మరణ పునరుద్ధానం. అట్టి క్రీస్తు మరణ పునరుద్ధానములో యేసును లేపిన వాడు దేవుడు అనే మాటని మనం 2వ అధ్యాయంలో చూసాం. ఈ యేసును దేవుడు లేపెను అనగా తండ్రి అయిన దేవుడు లేపెను. అదే మాటని 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం విషయంలో తండ్రి అయిన దేవుని యొక్క ప్రమేయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదునని వానితో చెప్పెను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారిని మరణ పునరుద్ధాన విషయంలో తండ్రి యేసు ప్రభువును లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 1, 2, 7 కలిపి ఉన్నాయి, అక్కడే మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును,
దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ నిరూపింపబడినను. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపాత్ములమైన మనము పరిశుద్ధులుగా తీర్చబడటానికి ముఖ్య కారణం యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం. అట్టి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో తండ్రి అయిన దేవుడు యేసుని పునరుద్ధానుడిగా లేపినట్లుగా చూస్తున్నాం. ఇక చదువుకున్న రోమీలకు రాసిన పత్రికలో కూడా పరిశుద్ధాత్ముడు కూడా కుమారుని మరణ పునరుద్ధాన విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం కూడా చూస్తూ ఉన్నాం. అక్కడే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చదువుకుంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ పరిశుద్ధాత్మ. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. ఇక్కడ మృతుల్లో నుండి యేసును లేపినవారు. యేసుని లేపింది ఎవరు? ఇందాక చదువుకున్న లేఖన భాగములో, మీరు జీవాధిపతిని చంపితరుని కానీ దేవుడు ఆయనను లేపెను. ఈ యేసును లేపిననే మాటను చూస్తున్నాం. ఇక్కడ యేసు లేచాడు, 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ మరణ పునరుద్ధానికి కారణం ఆత్మ అయి ఉన్న దేవుడు. మృతుల్లో నుండి యేసును లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడ్ల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా అనే మాటను చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారు తిరిగి లేచుటలో తండ్రి వారి యొక్క ప్రమేయము, పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు మరణ పునరుద్ధానంలో ముగ్గురు ఏకీభవించి ఉన్నారు, ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ముగ్గురు కలిసి ఉన్నారు. కనుకనే పాపిని పరిశుద్ధపరచటంలో కూడా ముగ్గురు బాధ్యత వహిస్తూ ఉన్నారు. కాబట్టి పాపాత్ములు పరిశుద్ధులు అవ్వటానికి ముఖ్య కారణం క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానం. ఆ మట్టి మరణ పునరుద్ధానంలో త్రియేక దేవులు ఏకీభవించి ఉన్నారు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచేవారు కూడా త్రియేక దేవునిగా ఈ ఉదయకాలమందు అట్టి స్థితిలో, పరిశుద్ధమైన స్థితిలో, పరిశుద్ధపరచబడిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాలమందు మనం దేవుడిని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. పాపాత్ములు పరిశుద్ధులుగా తీర్చబడడానికి ముఖ్య కారణం క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానం. అట్టి మరణ పునరుద్ధానంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏకీభవించి ఉన్న స్థితిని బట్టి మమ్మల్ని కూడా అట్టి స్థితిలో పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.